హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తూ ఉండి ఆ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ కనుక మీకు రావట్లేనట్టయితే దాని బ్యాటరీ బ్యాకప్ని ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను. మీ మొబైల్లోనే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్ కనుక మీరు చేసుకోవడం వల్ల మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది. అందుకే ఈ సెట్టింగ్స్ ఏంటి అనేది చెప్తాను. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఏంటి, ఎలా చేయాలి, మన మొబైల్ బ్యాటరీని ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అని చెప్పి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ సెట్టింగ్స్ అనేది చేయడానికి ఫస్ట్ వచ్చేసి మీ మొబైల్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ అది వెతకాలంటే చాలా టైం పడుతుంది. అందుకే సింపుల్గా మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి బ్యాటరీ అనేది సెర్చ్ చేయండి. బ్యాటరీ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో బ్యాటరీ అని చెప్పేసి వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ మోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇంకో 3 మోడ్స్ అయితే రావడం జరుగుతుంది. బ్యాలెన్స్డ్, బ్యాటరీ సేవర్, అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి. ఈ బ్యాటరీ సేవర్ ఇక్కడ అల్ట్రా బ్యాటరీ సేవర్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనకు ఓన్లీ ఇంపార్టెంట్ అయిన యాప్స్ మాత్రమే రన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ అల్ట్రా బ్యాటరీ సేవర్ని ఎనేబుల్ చేసినట్టయితే ఏదైనా ఇంపార్టెంట్ యాప్ మాత్రం రన్ అవుతాయి, మిగతా యాప్స్ ఏమీ రన్ అవ్వవు. ఇది మీకు 1-2% ఉన్నప్పుడు ఛార్జింగ్ బాగా యూజ్ అవుతుంది అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి. ఇది ప్రతి మొబైల్లో ఉండకపోవచ్చు, కొన్ని మొబైల్స్లో మాత్రం ఉంటాయి. అండ్ అలాగే పైన బ్యాటరీ సేవర్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఛార్జింగ్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఈ బ్యాటరీ సేవర్ మోడ్ని కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ సెట్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే అడిషనల్ ఫీచర్స్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు క్లియర్ క్యాచ్ వెన్ డివైస్ ఈజ్ లాక్డ్ అని చెప్పేసి ఉంది. దీని దగ్గర ఇలా క్లిక్ చేస్తే 1 minute, 5 minutes, 10 minutes, 30 minutes, నెవర్ అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. ఇది ఏంటి అని అంటే, మీరు మొబైల్ని యూస్ చేసేసి దాన్ని లాక్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్ళిపోయారు అని అంటే, ఇది ఒకవేళ నెవర్లో కానీ 30 minutes, 10 minutesలో కనుక ఉంది అని అంటే, అది 10 minutesలో ఉందంటే 10 minutes వరకు అది లాక్ అయితే ఆఫ్ అయితే అవ్వదా, స్క్రీన్ అలా ఆన్లోనే ఉంటుంది. ఒకవేళ నెవర్లో ఉందంటే అది ఛార్జింగ్ అయ్యేదాకా అలా ఆన్లోనే ఉంటుంది. అందుకే దీన్ని ఇక్కడ ఇందులో వీటిలో ఉన్నా కానీ అందులో కాకుండా ఇక్కడ 1 minute ఉంది కదా, దీంట్లోకి అయితే పెట్టయితే ఉంచండి. నేను ఆల్రెడీ 1 minuteలోనే సెట్ చేసి అయితే ఉంచుకున్నాను. అందుకే మీరు కూడా 1 minuteలోకి అయితే ఇది మార్చండి. అండ్ తర్వాత సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే, మీ మొబైల్లో ఏ యాప్స్ అనేది ఎక్కువగా బ్యాటరీని యూస్ చేసుకుంటున్నాయని చెప్పేసి మీకు ఇక్కడ షో కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న యాప్స్ ఇక్కడ మోర్ యాప్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఏమేమి యాప్స్ అయితే మీ బ్యాటరీని బాగా ఎక్కువగా యూస్ చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ చూపిస్తుందో సింపుల్గా యాప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ సేవర్ అని సెక్షన్లో ఇక్కడ చూడొచ్చు 4 రకాల ఆప్షన్స్ అయితే వచ్చినాయి. దీంట్లో ఏం చేస్తారంటే, ఇది ఈ 3 ఆప్షన్స్లో కనుక ఉంది అని అంటే దాంట్లో కాకుండా ఇక్కడ నో రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే మార్చండి. సేమ్ అలాగే ఇక్కడ మీకు ఎన్ని యాప్స్ అయితే కనిపిస్తున్నాయో ప్రతి ఆప్షన్ని కూడా ఇలా సింపుల్గా ఇలా క్లిక్ చేయండి, నో రిస్ట్రిక్షన్లో పెట్టండి. అలాగే ఇక్కడ ఉన్న అన్ని యాప్స్ని కూడా నో రిస్ట్రిక్షన్లో పెడితే మీకు బ్యాటరీ అనేది అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆ యాప్స్ అన్ని నో రిస్ట్రిక్షన్లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెంట్ మోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాటరీ సేవర్, అల్ట్రా బ్యాటరీ సేవర్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్స్లో బ్యాటరీ సేవర్లో కనుక ఇప్పుడు మీరు నేను మార్చినట్టయితే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టకపోయినా 7 hours వరకు అయితే వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఒకవేళ అల్ట్రా బ్యాటరీ సేవర్లో పెడితే కనుక 20 hours అంటే దగ్గర ఒక 1 day వరకు ఛార్జింగ్ పెట్టకపోయినా కానీ వర్క్ అయితే జరుగుతుంది. అలా మీ మొబైల్లో కూడా ఎన్ని అవర్స్ అయితే వర్క్ అవుతుంది అని చెప్పేసి అక్కడ చూపిస్తుందో అలా అయితే మీరు మార్చుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ సెట్టింగ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే డిస్ప్లే అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే మీకు కనిపిస్తుంది మీ మొబైల్లో. సింపుల్గా దాన్ని ఎలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లైట్ మోడ్ అండ్ డార్క్ మోడ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మీరు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావాలనుకుంటే కనుక లైట్ మోడ్లో కాకుండా డార్క్ మోడ్లో యూస్ చేయండి. డార్క్ మోడ్లో యూస్ చేస్తే ఏంటి అని అంటే, మన బ్యాటరీ అనేది లైట్ మోడ్ కంటే డార్క్ మోడ్లో ఉన్నప్పుడు బ్యాటరీ అనేది తక్కువ అయితే యూస్ చేసుకుంటుంది. అందుకే మీకు లైట్ మోడ్లో ఉంటే డార్క్ మోడ్లోకి అయితే చేంజ్ చేసుకుని అయితే యూస్ చేయండి. అప్పుడు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా మట్టుకైతే ఇంక్రీజ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే స్క్రీన్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనిపిస్తుంది. దీంట్లో చూసినట్టయితే బ్రైట్నెస్ లెవెల్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసి మీరు బ్రైట్నెస్ లెవెల్ని ఆటోమేటిక్ బ్రైట్నెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇది ఏంటంటే, మీరు లో లైటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే బ్రైట్నెస్ అనేది అయితే 100% అనేది అయితే పెట్టుకునేది యూస్ చేస్తారు. అక్కడ బ్రైట్నెస్ 100% అవసరం ఉండదు, అయినా కానీ ఫుల్గా పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మన మొబైల్ అనేది అయితే ఓవర్ హీట్ అయిపోతుంది, ప్లస్ అలాగే బ్యాటరీ కూడా
ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. అందుకే అలా కాకుండా ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ని ఎనేబుల్ చేసి పెట్టుకున్నట్టయితే మనం లో లైట్లో ఉన్నప్పుడు ఎంత అయితే మన బ్రైట్నెస్ ఉండాలి అండ్ అలాగే లైటింగ్లో ఉన్నప్పుడు ఎంత బ్రైట్నెస్ ఉండాలని చెప్పేసి ఇది ఆటోమేటిక్గా అయితే సెట్ చేసి పెట్టుకుంటుంది. అండ్ అలాగే మీరు ఫుల్గా బ్రైట్నెస్ వాడుతున్నట్టయితే అలా అయితే వాడకండి, కొంచెం తక్కువే యూస్ చేయండి. అప్పుడు మన ఐస్కి పెద్ద ఎఫెక్ట్ ఉండదు, మన మొబైల్ ఓవర్ హీట్ అవ్వదు, ప్లస్ బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వకుండా అయితే ఉంటుంది. అందుకే ఈ ఆటోమేటిక్ బ్రైట్నెస్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. అండ్ అలాగే బ్రైట్నెస్ అనేది అయితే కొంచెం తక్కువే పెట్టుకుని అయితే యూస్ చేయండి మొబైల్ని. సో చూసారు కదా గైస్, ఈ సెట్టింగ్స్ అని కనుక మీ మొబైల్లో చేసుకున్నట్టయితే మీ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇలాంటి సెట్టింగ్స్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా వేరే వేరే సెట్టింగ్స్ కూడా నేను మీకోసమే ఇదైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కావాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.